అందరికీ నమస్కారం. కథ కలవారి కోడలు. ఇక ఇప్పుడైనా ప్రేమ పెళ్లి కూడా ఈ జన్మలోనే అని అనుగ్రహించడానికి నేనేమైనా దేవతనా? నవ్వాను. నాకు మాత్రం అలాగే కనిపిస్తావు. మంచి మనసున్న కొందరికి వాక్శుద్ధని ఉంటుందట. వారన్నది జరుగుతుంది. అందుకని నువ్వెప్పుడూ మంచి జరగటం గురించే మాట్లాడు. తెలిసిందా అన్నాడు. సరేలే, తెలిసింది. అవతల అమ్మ నా కోసం చూస్తూ ఉంటుంది అంటూ పరిగెత్తుకు వచ్చేశాను. కారులో కూర్చున్న నేను ఊరుకు దూరంగా ముందుకు వెళ్తుంటే నా మనసు మాత్రం వెనక్కి పరుగులు తీస్తుంది. ఆ మురళీగానం గాలి అలలపై తేలుతూ వచ్చి మనసును తాకుతూ పులకింతలను రేపుతున్నట్లుగా తీయని అనుభూతి. ఇంటికి వచ్చాక కూడా ఒంటరిగా ఉన్న నలుగురితో మాట్లాడుతున్నా అదేమిటో ఎప్పుడూ మనసులో రాజు ఆలోచనల ముట్టడే. రాజు రూపం కళ్ల ముందు నుండి కదలనంటూ మొండికేస్తుంది. ఇది తప్పు, కూడదు. నేను విష్ణుబావకు కాబోయే భార్యని. ఇలా నన్ను నేనే మందలించుకునే దాన్ని. కాని ఏం లాభం లేకపోయేది. మనసుకు గట్టిగా గడియ వేసేయాలని ప్రయత్నించే కొద్దీ తలుపుల్ని బద్దలు కొట్టే జుంజుమ్ మారుతంలా రాజు తలుపులు జొరబడిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయరాలనైపోయాను. మునుపు చెన్నూరు వెళ్లాలంటే బద్దకించేదాన్ని. ఇప్పుడు ఏ చిన్న కారణం కనిపించినా వెళ్ళి రావాలని మనసు ఉవ్విలూరుతుంది. దాంతో రాకపోకలు పెరిగాయి. వినుత హాస్టల్ నుండి వచ్చి ఇంట్లో ఉన్నప్పుడైనా నాతో సుందరి వాళ్ళింటికి రావడానికి ఇష్టపడేది కాదు. సుందరి కొడుక్కి 5వ నెల వచ్చినా వాళ్ళాయనకు ఉద్యోగం వచ్చే వరకు ఇక్కడే ఉండమన్నారట ఆమె అత్తగారు వాళ్ళు. వినుత, మీరిద్దరూ చంటిపిల్లవాడి ముచ్చట్లో మునిగిపోతారు, నాకు బోర్ అంటూ నాతో ఎప్పుడూ రాకపోవడంతో నా పని సులువైంది. నేను రాగానే సుందరి వాళ్ళింటికి వెళ్ళడానికి తొందరపడుతున్నానని అమ్మ ఒకసారి నవ్వుతూ, చంటిపిల్లలంటే ఇంత ముచ్చట పడుతున్నావు, ముహూర్తాలు పెట్టించేయమని మీ అత్తమ్మకు చెప్పమంటావా అంది. నవ్వేసి ఊరుకున్నాను. రాజు వాళ్ళింటికి వెళ్తున్నాననే విషయం సుందరికి తప్ప ఇంకెవరికీ తెలిసే అవకాశం లేకపోయింది. అమ్మ ఫోన్లో మాట్లాడినప్పుడు ఊళ్ళో ఎవరో దూరపు బంధువుల పెళ్లి గురించి చెప్పింది. ఆ పెళ్లికి నేను వెళ్ళొస్తానని అత్తమ్మని అడిగితే, ఊళ్ళోనే కాబట్టి మీ అమ్మ వాళ్ళు వెళ్తారు, నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదులే అంది. రజిత వాళ్ళ అమ్మకి బంధువులట, వాళ్ళు వస్తున్నారు. రజితను చూసి చాలా రోజులైందిగా, అందుకే వెళ్దామని ఉంది అనేసరికి అత్తమ్మ వెళ్ళి రమ్మంది. నేను పెళ్లికి 2 రోజులు ముందుగానే బయలుదేరి వెళ్ళిపోయాను. ఆ రోజు ఊళ్ళో యువజన సంఘం కుర్రాళ్ళు రచ్చబండ దగ్గర నాటిక వేస్తున్నారని వెళ్దామని అంటే సుందరితో నేను వెళ్ళాను. నాటక ప్రదర్శన అంటే పెద్ద అడావిడేం లేదు. చెట్టు కొమ్మలకే 4 బల్బులు వేలాడదీశారు. చెట్టు చుట్టూ ఉన్న బండే స్టేజీ. మేకప్ గొడవ లేకుండా పాత్రల వయసు తెలియజేయడానికి చిన్న చిన్న మార్పులు. పంచె కట్టుకుని కండువా వేసుకోవడం లాంటి వేషధారణ మాత్రం చేశారు. ఆ నాటికను రాజే రాశాడట. అందరూ సమిష్టిగా కృషి చేసి తమ ఊరిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలనే సందేశం ఉంది. చెప్పదలుచుకున్న విషయాన్ని హాస్యభరితంగా చెప్పడంతో ప్రతి డైలాగ్కి నవ్వులు చప్పట్లే. పనులు చేసుకునే వాళ్ళు, రైతులు చాలామందే వచ్చారు. ఆడవాళ్లలో పెద్దవాళ్లు చాలా కొద్దిమందే ఉన్నారు. ముందు 5-6 కుర్చీలు వేసి ఉన్నాయి. నాటిక మధ్యలో అటువైపు వెళ్తున్న మా నాన్నని ఎవరో రమ్మని పిలిచి తీసుకువచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. మేం కూర్చున్న చోట కొంచెం చీకటిగా ఉంది కాబట్టి నాన్నకి కనిపించే ప్రమాదం లేదని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. నాటిక ఆఖర్లో ఒక కవిత ఉంది. రాజు నాన్న వైపే సూటిగా చూస్తూ చెప్తున్నట్లుగా నాకు అనిపించింది. ఇంటికి వచ్చాక కూడా ఆ పదాల్ని మళ్ళీ మళ్ళీ స్మరించుకున్నందువల్లనేమో అంతా కాకపోయినా చాలా వరకు గుర్తుంది. వంచన అనే ముళ్ళ కంచెను తెగత్రెంచు, మంచితనపు మల్లెతీగను మనసారా పెంచు, స్వార్థశక్తులపై సమరాన్ని సాగించు, సమసమాజ స్థాపనకే నడుం బిగించు, పదుగురి ప్రయోజనం కోసం నీ సాయం అందించు, పల్లి తల్లి రుణం తీర్చగా స్వేదం చిందించు, అవినీతి అరాచకాల్ని ఎదిరించు, విజయాలెన్ని సాధించినా వినయంగా తలవంచు. అందరూ ఆగకుండా 2 నిమిషాల సేపు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. రాజు కిందకు దిగివచ్చి, మావయ్య, మా నాటకం ఎలా ఉంది అని అడగటం వెనకే ఉన్న మాకు బాగానే వినిపించింది. ఇలాంటి చించు కవిత్వాలు మానేసి సొంతానికి సెంటు భూమైనా సంపాదించుకునే మార్గం ఆలోచించు. లేకపోతే ఎవరి పొలాల్లోనో ఇలాగే ఊడిగం చేసుకుంటూ ఉంటావు. కర్ర విరిచి చేతిలో పెట్టినట్లుగా నాన్న చెప్పాడు. నాన్న వెళ్ళిపోవడానికి అటు తిరగగానే రాజు దండం మావయ్య అని పిలిచి, చూసావా మావయ్య, నీ పేర్లోని ఒక అక్షరం తీసేస్తే నిన్ను పిలవటంతో పాటు దండం పెట్టే పని కూడా అయిపోతుంది అంటూ నవ్వాడు. నీ సలహా చాలా బాగుంది మావయ్య. నేను కొనాలంటే అమ్మేవాళ్ళు ఉండాలిగా. ముందు నీ దగ్గర నుండే మొదలు పెడితే ఒక 6 నెలలు గడువు చాలు. నువ్వు ఒక్కొక్క ఎకరం అమ్ముతూ ఉండు, నేను కొంటూ ఉంటాను, సరేనా? రాజు మాటలకు ఉరుముతున్నట్లుగా చూసిన నాన్న ఎందుకనో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ ఎక్కడ కలిసినా ఇదే తంతట. మీ నాన్నని కవ్వించడం, రాజుకు అదో సరదా కాబోలు అంటూ సుందరి నవ్వింది. నాన్నకి రాజు అంటే అంత కోపం ఎందుకు అనుకున్నాను. నాకంత ప్రేమ ఎందుకని అడిగితే నేను మాత్రం ఏం చెప్పగలను? నాన్న వల్ల రాజు కుటుంబానికి అన్యాయం జరిగిందని సానుభూత,
చిన్నప్పటి చెలిమికి రాజు ఇచ్చిన విలువకు నాలో కలిగిన స్పందన. రాజు అందమా, నాయకత్వం లక్షణాల, హాస్యచతురత, కళ్లల్లో ఉన్న ప్రావీణ్యమా? ఏది ఏది నాలో రాజు పట్ల ఏర్పడిన ప్రేమకి పునాది అయిందో నాకే స్పష్టంగా తెలియదు. ఏమైనా గాని నా మనసులోని సంఘర్షణకి ముగింపు పలకాలి. రాజుతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలి గట్టిగా అనుకున్నాను. ఆ రోజు నేను వెళ్ళేసరికి అరుంధతి అత్తయ్య ఇంట్లో లేదు. సాధారణంగా ఎక్కడికి వెళ్ళదు. ఆ రోజెవరో వాళ్ళ మనవడి నామకరణానికి రావాల్సిందేనని బలవంత పెట్టి అత్తయ్యను వాళ్ళింటికి తీసుకెళ్లారట. సత్యం మావయ్య వాళ్ళకి చేసిన సహాయం వల్లనే అప్పట్లో 2 ఎకరాల భూమి కొనుక్కోగలిగారట. ఇప్పుడు 10 ఎకరాలు సంపాదించుకున్నారు. వాళ్ళ మనవడికి సత్యం మావయ్య పేరే పెట్టుకుంటున్నారట. అదొక విశేషం. రాజు ఈ మాట చెప్పగానే నాకొక ఆలోచన వచ్చింది. నాన్న నా పేర 15 ఎకరాల పొలం రాశాడని నాకు తెలుసు. సత్యం మావయ్య దగ్గర నుండి అన్యాయంగా సంపాదించినదేగా. నేను మేజర్ని కాబట్టి అత్తమ్మ సాయం, సలహా తీసుకుని ఆ పొలాన్ని రాజు పేర రాయించేస్తే కొంతైనా న్యాయం చేసినట్లు అవుతుంది కదా. నా మాటలు వినగానే రాజు మొహం కందగడ్డలా మారిపోయింది. చచ్చ, ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్న దారిలోనే నన్ను నడవమంటావా? స్వశక్తి మీద నమ్మకం ఉన్న వాళ్ళెవరూ అడ్డదారుల్ని, ఇతరుల ద్వారా ఆస్తి సంపాదించే మార్గాల్ని అస్సలు ఇష్టపడరు తీవ్రంగా అన్నాడు. అయితే ఇంకొక మార్గం చెప్పనా? నువ్వేమీ చెప్పొద్దు ఆవేశంగా అన్నాడు. క్షణంలో తమాయించుకుని స్వరాన్ని మృదువుగా మార్చుకుని నువ్వు మా ఇంటికి రావటం మానేయి అన్నాడు. నిర్ఘాంతపోతూ అదేమడిగాను. ఎందుకంటే ఏం చెప్పాలో తోచనట్టుగా ఒక క్షణం అటు ఇటు చూశాడు. నువ్వు ఈ ఊరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తూ ఇంట్లోనే ఎక్కువగా ఉండిపోవడంతో నా పనులన్నీ ఆగిపోతున్నాయి చిరునవ్వుతో అన్నాడు. రాజు తనంతట తానుగా అడుగు ముందుకు వేయలేడని అర్థమవుతుంది. నా మనసులోని మాట చెప్పడానికి అదే తగిన సమయం అనిపించింది. నా కోసం ఎదురు చూసే పని లేకుండా నేనే మీ ఇంటికొచ్చి ఉండిపోయే మార్గం గురించి ఆలోచించకూడదు. అల్లరిగా నవ్వుతూ చూశాను. నా వైపు విభ్రాంతిగా చూసిన రాజుకు నేనేమంటున్నానో బాగానే అర్థమైందనుకుంటాను. అటువైపుకు చూస్తూ తమాషాలు వద్దు అన్నాడు. మన 2 కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉంటే మన స్నేహం పర్వాలేదు, కానీ మీ ఇంట్లో తెలియకుండా వచ్చి వెళ్ళటం ఎవరైనా అపార్థం చేసుకునే అవకాశం ఇచ్చినట్లవుతుంది. రాజు కంఠం భారమైంది. ఇప్పుడు చెప్తున్నావా ఈ మాట? నీతో ఇంత దూరం వచ్చా, నా గొంతు రుద్ధమైంది. ఇప్పుడు తప్పుకుంటావా? నేను నిజమే తప్పు చేశాననిపిస్తుంది. రాజు కొంచెంగా తల వంచుకున్నాడు. నువ్వు ఆ చిన్నప్పటి రోజులు మరుగుపడిపోకూడదని మనసులో రోజూ తలుచుకుంటూ మెరుగు పెట్టుకుంటున్నందువల్లనేమో చాలా నాళ్లకు నిన్ను చూడగానే ఒక్కసారిగా వెల్లువై పొంగిన స్నేహాభిమానాలతో చనువుగా ప్రవర్తించాను. తెలిసాక అయినా పొరపాటు సరిదిద్దుకోవాలి కదా. నువ్వు పుట్టినప్పుడే విష్ణుతో నిశ్చితార్థం జరిగిపోయినట్లేనని విన్నాను. నేను పుట్టక మునిపే మా నాన్న సత్యం మావయ్యకి మాట ఇచ్చాడని నేను విన్నాను. నవ్వుతూ అన్నట్లుగా అనబోయాను, కానీ నవ్వు రాలేదు. సీరియస్గా చూస్తూ చెప్పాను. పుట్టక ముందో పుట్టాకను పెద్దవాళ్ల మాట ఇచ్చిపుచ్చుకోవటాలు, ప్రమాణాలు చేసుకోవటాలు వీటికి విలువేం ఉండదు. కలిసి జీవించాల్సిన పిల్లల ఇష్టాయిష్టాలే ముఖ్యం. అవునా? నిజమే. కానీ పెద్దలు అన్ని రకాలుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలను గౌరవించడం పిల్లలకు మంచిదే కదూ. విష్ణు చాలా పై అంతస్తులో ఉన్నాడు. నేను అంతస్తులు కోరుకోవడం లేదు. ఇప్పటి వరకు నీలాగే నేను కూడా ఇది నాకు ప్రత్యేకంగా కావాలని దేనినీ కోరుకోలేదు. ఇప్పుడు మాత్రం జీవితాంతం నీ సహచర్యం కావాలని గాఢంగా కోరుకుంటున్నాను. కాదు, తప్పిస్తున్నాను. నా గొంతు వణికింది. మనసులోని భావోద్రేకాన్ని తమాయించుకుని మళ్ళీ మెల్లగా చెప్పాను. ఇప్పటి వరకు మా మావయ్య నా మాట ఏదీ కాదనలేదు. అత్తమ్మ కూడా అంతే. నన్ను కూతుర్లా పెంచింది కాబట్టి అలాగే నాకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేసి పంపించమని అడిగితే కాదనదు, తప్పకుండా ఒప్పుకుంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఇక నీ సంగతేమిటో చెప్పు. ఎలాంటి సమస్యలు ఒడిదొడుకులైనా తట్టుకుని నిలబడగలననే ధైర్యం, నేనే కావాలన్న తపన, ప్రేమ ఉంటే ఆ మాట చెప్పు. కాదంటే నీ మాటను మన్నించి నేనెప్పుడూ ఇక నీకు కనిపించను. నీ నిర్ణయమేమిటో నాకు ఇప్పుడే చెప్పాలి స్థిరంగా అన్నాను. 2 నిమిషాలు నిశ్శబ్దంగా భారంగా గడిచాయి. స్నేహితుడిగా నాకు నీ భవిష్యత్తే ముఖ్యం అని చెప్పబోయాడు. నేను మధ్యలోనే కొంచెం గట్టిగానే అడిగాను. నా భవిష్యత్తుకేం పర్వాలేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఒకటి చెప్పు. నీకు మానసికంగా ఇంత దగ్గరై నిన్ను మనసులో నిలుపుకుని విష్ణుబావను పెళ్లి చేసుకోవడం అంటే అది బావకు ద్రోహం చేయటమేగా. బావకెందుకు అలాంటి శిక్ష? రాజు సమాధానం చెప్పలేని వాళ్ళ నిస్సహాయంగా చూశాడు. ఆలోచన నుండి తేరుకున్నట్లుగా నేను కూర్చున్న కుర్చీ దగ్గరకు వచ్చేసరికి లేచి నిలబడ్డాను. టేబుల్ సొరుగు తీసి వెతికి ఒక డ్రాయింగ్ షీట్ని తీసి పెన్నుతో గీసి నా చేతిలో పెట్టాడు. అంతకు మునుపు నాకు చూపించిన బొమ్మల్లోనిదే. లంగా ఓని వేసుకుని మోకాలపై తల ఆనించి ఓరగా చూస్తున్న భంగిమలో ఉన్న అమ్మాయి బొమ్మ. కింద ఉన్న కవితలో ఒక లైన్ కింద గీత గీశాడు. ప్రేమ నిండిన నా మనసే కోహినూరు కానుకగా నీకే ఈయన.
మనసులో ఆనందం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ కాగితం మీద ఖాళీ చోటుని చూపించి రాజుని నేను ఒక వాక్యం రాయినా అడిగాను. నిరభ్యంతరంగా అంటూ పెన్ను నా చేతికిచ్చాడు. నేనుగా ఉండలేను, మధువుగా మారి నీ మది కలశంలో నిండిపోనా, అలా ఉండిపోనా? ఆ కాగితాన్ని రాజు చేతికి ఇచ్చాను. ఆశ్చర్యానందాలు ముప్పిరిగొన్నట్లుగా చూసి భావోద్వేగంతో దగ్గరకు తీసుకుని నా నుదుటి మీద ప్రేమగా చుంబించాడు. అన్ని రోజులుగా నాలోని సంఘర్షణ అంతా ఆ క్షణం సమసిపోయి స్థిర నిశ్చయానికి వచ్చినట్లుగా మనసు ప్రశాంతంగా మారిపోయింది. రాజును ఒప్పించినందుకు ఏదో గెలుపు సాధించినట్లుగా ఆనందోత్సాహం. పెద్దవాళ్ల నిర్ణయం పట్ల ఎటువంటి అభ్యంతరం లేకుండా నిశ్చలంగా ఉన్న నా మనసులోకి అడుగుపెట్టి తన ప్రేమతో అలజడి సృష్టించి నడిసంద్రంలో వదిలేసినట్లుగా తప్పుకుంటానంటే నేనెలా ఒప్పుకుంటాను? విష్ణుబావ మనసు నొచ్చుకోకుండా ఈ విషయం చెప్పాలి. బావంటే నాకు చాలా అభిమానం, గౌరవం. బావ మనసుకు కష్టం కలిగిస్తున్నానేమోననే దిగులుగా ఉంది అన్నాను. రాజు చిరునవ్వుతో చూస్తూ నీకు అలాంటి దిగులేం అవసరం లేదు. నీ నిర్ణయానికి విష్ణు ఏమాత్రం బాధపడడు. నాకు తెలుసు, ఖచ్చితమన్నట్లుగా అన్నాడు. నీకెలా తెలుసు? ఎందుకలా అనుకుంటున్నావు? ఆశ్చర్యంగా అడిగాను. నీలాగే విష్ణు కూడా పెద్దవాళ్ల నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడని నా అభిప్రాయం. నీ పట్ల ప్రేమ ఉంటే మాటల్లోనూ చూపుల్లోనూ ఎప్పుడూ అప్పుడు వెల్లడయ్యేది, నీకు తెలిసేది. మీ ఇద్దరి మధ్య ప్రత్యేకంగా ప్రేమ లేనందువల్లే నువ్వు నా చనువుని, స్నేహాన్ని, ప్రేమని అంగీకరించి స్పందించావు. లేకపోతే నాకు దగ్గరయ్యేదానివి కావు. అవునా? నేను ఆశ్చర్యంగా చూస్తుంటే కావాలంటే చూడు, నువ్వు మన విషయం చెప్పగానే విష్ణు చాలా తేలిగ్గా నాకేం అభ్యంతరం లేదు, నీ ఇష్టప్రకారమే జరుగుతుంది అనేస్తాడు. అంటూనే కుడిచేయి చూపుడు వేలును ఏదో రాస్తున్నట్లుగా కదిలించాడు. నేను నవ్వుతూ బావ ఈ అలవాటు నీకెలా తెలుసు అడిగాను. ఆ మధ్య ఒకసారి నేను తీసుకునే కాబోలు విష్ణు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఇంటి ముందు ఆగి ఉన్న కారుకు జారగిలబడి మీ నాన్న మాటలు వింటున్నప్పుడు ఈ అలవాటును గమనించాను. దగ్గరకొచ్చి గుర్తుపడతాడేమో విష్ణును పలకరిద్దామనుకున్నాను గాని మీ నాన్న ఉన్నప్పుడు ఎందుకులే అనుకుని దూరం నుండి అటే వెళ్ళిపోయాను అన్నాడు. బావా, నీకు గుర్తుందిగా, చెన్నూరు నుండి తిరిగి వస్తున్నప్పుడు నేను దారిలో నీకు చూచాయిగా రాజు పేరు చెప్పకుండా ఈ విషయం చెప్పినప్పుడు నువ్వు సరిగ్గా రాజు అభినయం చేసి చెప్పినట్లే నీ అలవాటు ప్రకారం వేలిని గాల్లో కదుపుతూ చెప్పేసరికి రాజు మాటలు గుర్తుకు వచ్చి పెద్దగా నవ్వాను. నువ్వు కారణం అడిగితే ఏదో గుర్తుకొచ్చి ఏం లేదు తర్వాత చెప్తాలే అనేశాను కదూ. ఎప్పుడో రాజు విషయం అంతా చెప్పాక రాజు మాటల గురించి చెప్పొచ్చులే అనుకున్నాను. ఇంతలో అరుంధతి అత్తయ్య వచ్చింది. మాటల మధ్యలో ఎవరి గురించో చెప్తూ పాపం సీతమ్మ దిక్కులేనిదైపోయింది. కొడుకేమో దేశాలు పట్టిపోయాడా, కనిపెట్టి చూసేవాళ్ళెవరున్నారు? దయతల్చి ఎవరైనా ఇంత ముద్ద పెడితే తిని పడుంటుంది. నీతో ఓ మాట చెప్పి మనతోనే ఉంటుందని ఇంటికి తీసుకువద్దామనుకుంటున్నాను అంది. నేనేదైనా చెయ్యాలనుకుంటే నీ అనుమతి అడగాలి కానీ నువ్వు నాకు చెప్పేదేమిటమ్మా? ఒకరు కాకపోతే నలుగురైనా మనకి ఇబ్బందేముంటుంది? ఇద్దరికి వండుకునేది నలుగురికని వండుకుంటాం అంతేగా అన్నాడు. ఏదో పని చేసుకోవడానికి అత్తయ్య లోపలికి వెళ్ళాక రాజు నిట్టూరుస్తూ ఎందుకోగాని ఒక పీడకల్లాంటి భయం నన్ను వెన్నాడుతుంటుంది. నాకేమైనా అయితే అమ్మ ఏమైపోతుంది అని. పిల్లలు లేనివాళ్ళు, పిల్లలు వదిలేసిన వాళ్ళు, వృద్ధులు ఒంటరిగా బాధపడుతుంటే చాలా దిగులుగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ల కోసం ఒక ఆశ్రమం కట్టించగలగాలనేది నా కోరిక. నెరవేరుతుందో లేదో అన్నాడు. రాజు మాటలు విన్నాక నాకొక ఆలోచన వచ్చింది. నాన్న అన్యాయంగా లాక్కున్న రాజు వాళ్ల పొలం నా పేరునే ఉంది కాబట్టి రాజు కూడా తనకి అక్కర్లేదన్న ఆ పొలాన్ని రాజు కోరిక తీర్చడానికి మొదటి విరాళంగా ఇచ్చేస్తే అవును, చాలా బావుంటుంది. అదే రాజుతో చెప్పాను. నువ్వనుకున్నంత తేలిగ్గా పూర్తయ్యే వ్యవహారం కాదులే, నీకు తెలియదు అంటూ రాజు నవ్వాడు. నేను గట్టిగా అనుకున్న దాన్ని తేలిగ్గా వదిలిపెట్టనని నీకు తెలియదులే, ఛాలెంజింగ్గా అన్నాను. చూస్తుండు ఎలా సాధిస్తాను. నాకు అండగా అత్తమ్మ, మావయ్య 2 మేరు పర్వతాలున్నాయి తెలుసా అన్నట్లుగా కళ్ళెగరేశాను. రాజు అలాగే నవ్వుతున్నట్లుగా చూస్తుంటే సీరియస్గా చెప్పాను. నిజం రాజు, నేను తమాషాగా అంటంలేదు. ఈ క్షణంలోనే నిర్ణయించుకున్నాను. నీ కోరిక తప్పకుండా తీరుతుంది. ఆ బాధ్యత నాది. నా పేరునున్న ఆస్తి ఇదే సరిపోదని నాకు తెలుసు. పెద్దవాళ్ల సలహాలు, సహాయం తీసుకుని మనిద్దరం ఎంతైనా కష్టపడదాం. అత్తమ్మ మనకి అండగా ఉంటుంది. ఒక క్షణం ఆగి రాజు నవ్వును లెక్క చేయకుండా మళ్ళీ అన్నాను. వృద్ధుల ఆశ్రమానికి నేనప్పుడే ఒక పేరు కూడా ఆలోచించాను. మనిషికి ప్రాణాధారం గాలి కాబట్టి నీ పేరు కలిసి వచ్చేట్లుగా సమీరం అని పెడదాం. లేకపోతే సేద తీర్చి హాయినిచ్చే అద్దం వచ్చేట్లుగా మలై సమీరం అని పేరు పెడితే ఇంకా బావుంటుందేమో కదూ. అవును, వృద్ధాశ్రమానికి పక్కనే ఒక హాస్పిటల్ కూడా ఉంటే ఉపయోగకరంగా ఉంటుందిగా. నిజం, అవనీ కాకపోని. అయినా సరే, నీ మాటలు వింటుంటే నిజంగా అమృతం తాగుతున్నట్లుగా ఉంది లక్ష్మి. రాజు హాయిగా నవ్వాడు. నాకు ఆనందంగా అనిపించింది.